ఫస్ట్ టైము నాకు పెళ్ళైన తర్వాత పెళ్ళి అవ్వగానే ఇన్సూరెన్స్ చేయించారు. చేసాం, అయిపోయింది. తర్వాత 1 ఇయర్ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది, పిల్లలు పడుతున్నారు, ఇంకొంత అమౌంట్కి మళ్ళీ ఇన్సూరెన్స్ చేస్తే బెటర్ కదా. అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి అంతకంటే వేరే ఏమి లేదు, ఒకటే ఇన్సూరెన్స్. ఆ లైఫ్ ఇన్సూరెన్స్కి మళ్ళీ చేయించారు. ఎల్ఐసి మళ్ళీ చేసినప్పుడు సేమ్ అతనే చేశాడు, ఏజెంటు. చేసి, సార్ ఈ 1 ఇయర్లో మీరు కొంచెం లావ్ అయ్యారు సార్, 4 గంటలు కైవారం. సినిమాలోకి వెళ్ళాలి మీరు అప్పటికేం లేదు, బిజినెస్లోనే ఉన్నా. ఈ కైవారం కూడా పెరిగింది. మీరు ఇలా కనుక సంవత్సరానికి 4 కేజీల 10 కేజీలు పెరిగారు. అప్పుడు ఇంత పెరుగుతున్నారు, ఇంత పెరిగితే మాత్రం రాబోయే రోజులు మీకు ప్రమాదం అవుద్దండి, కంట్రోల్ చేసుకోండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాని 100కి 100 పాటించాడు. అప్పటి నుంచి రాత్రిపూట రైస్ మానేసేసి పుల్కా. అప్పుడే అంటే అప్పుడు మీరు 30లో ఉంటారు అంతేనా? అంతే, 30లో కూడా 30లో కూడా లేనప్పుడు 20లో ఉంటారు. 25, 26, 5లో అప్పుడే రైస్ నుంచి పుల్కాకి షిఫ్ట్ అయ్యారు. పుల్కాకి షిఫ్ట్ అయ్యారు. అంటే కంట్రోల్ చేయాలి శరీరాన్ని. అవి కూడా ఎన్ని పడితే తినాం, 2 తినేవాడిని. అదే 2 పుల్కాలు విత్ కర్రీస్. సార్, మీ ఆరోగ్య రహస్యము, మీ ఫిట్నెస్, ఇంత యంగ్గా ఉంటారు దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అందులో ఇందాక ఆహారం గురించి మాట్లాడుకున్నాము, చెప్పారు మీరు విశేషాలు. అలాగే వ్యాయామం, యోగా ఇవి కూడా మీరు రెగ్యులర్గా చేస్తారా? ఎలాగా సార్? రెగ్యులర్గా యోగా చేస్తానండి. తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను. ఈ 2 కంపల్సరీగా చేస్తాను. దాదాపు 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? ఇప్పటికీ చేస్తున్నారా? అంటే సినిమాలకు వచ్చే ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. నేను విజయవాడ బిజినెస్ చేసే రోజుల నుంచి చేస్తాను. 50 ఏళ్ళు దాటిపోయింది. 60 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ చేస్తున్నారా? ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ రోజు యోగా టీచర్ వస్తారండి, నేను 1 గంటన్నర సేపు చేయిస్తారు ఆయన. అంటే రోజు వస్తారు, ఆల్టర్నేట్ డే ఆయన చేస్తారు. ఆయన ప్రాణాయామం చేయిస్తారు. అన్నీ యోగా ఆసనాలు వేస్తారా? కొన్ని ఆసనాలు వేయండి అసలు. ప్రాణాయామం ఎక్కువ. ప్రాణాయామం లేకపోతే కొన్ని యోగా ఎక్సర్సైజ్లు అయినా ఉంటాయి, టిప్స్ అయ్యే తప్ప ఆసనాలు వేయటం అది లేదు. అంటే ఓవరాల్గా మీరు మీ ఆ రోజు ఎలా ప్రారంభమవుతుందంటే, 1 గంట సేపు దేవుడి పూజ, దైవభక్తి పూజ, ఆధ్యాత్మికంగా రోజు ప్రారంభమవుతుంది. 1 గంట దేవుడికి కేటాయిస్తాం. ముందు శారీరకంగా కేటాయిస్తాం దేవుడికి. తర్వాత కాదు, ముందు శారీరక వాకింగ్కి వెళ్ళి ఫస్ట్ గంట వాకింగ్ అయిన తర్వాత కాఫీ తాగి న్యూస్ చూసి స్నానం చేసిన తర్వాత అప్పుడు పూజకి వస్తారు. అంటే వాకింగ్ తర్వాత ఇవి కూడా చేస్తున్నారా? కొంచెం ప్రాణాయామం అవన్నీ అవన్నీ ముందే, అంటే వాకింగ్ ముందు కానీ వెనక్కి కానీ చేస్తాం, తర్వాతే చేస్తాం. అంతా 1 గంటన్నర పడుతుందా సార్? అదంతా పడుతుంది. మీ ప్రాణాయామం కానీ, చిన్నపాటి యోగా కానీ, వాకింగ్ కానీ 1 గంట కానీ వాకింగ్ అంటే 2 గంటలు పడుతుంది. పడుతుంది, 2 hours పడుతుందండి. తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ 1 hour. 1 hour, 3 గంటలు. అంటే మీ 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 మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ యొక్క రహస్యం అంతా ఇదే. అంతే కదా మరి, శరీరాన్ని మనసును కంట్రోల్ చేసుకోవటం. సార్, తర్వాత మీకు ఇష్టమైన వాటిలో దైవం ఉంది, అలాగే మీకు సినిమా కూడా మీ జీవితంలో పెద్ద భాగం కదా దాన్ని. డెఫినెట్గా పెద్ద భాగం అండి. వాళ్ళ రోజుని ఇంత డెవలప్మెంట్ అయ్యామంటే డెఫినెట్గా సినిమా అండి. మీకు ఇష్టమైన సినిమా మొదలుపెట్టిన బిజినెస్గా మొదలు పెడితే ఎంత పెద్ద వాడిని అయ్యేవాడు నాకు తెలియదు, కానీ సినిమా అనే దానికి నాకు అన్ని రకాలుగా కూడా హెల్ప్ చేసింది. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికి సోహన్ బాబు గారు ఇచ్చిన దాన్ని చాలాసార్లు చెప్పాను. అది ఆయన ఇచ్చినటువంటి ఆలోచనని. అది మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేశానంటే ఇదంతా కూడా మరి సినిమా నుంచి వచ్చిందే కదా. డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సినిమా సెలబ్రిటీ కావడం వల్ల మీకుండే గుర్తింపు వేరు కదా, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెడతారు. అది సినిమా ద్వారా పొందారు. మీకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమా? సినిమాలంటే చాలా ఇష్టం. అక్కడనే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఉన్న సినిమా అంటే మరీ ఇష్టం. మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి సార్? బాగా చిన్నప్పుడు బాగా ఎక్కువసార్లు చూసాను. చాలా అంటే అట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాగేశ్వరరావు గారి సినిమా ఏ సినిమా అయినా అట్లా ఫస్ట్ డే చూసేవాడిని. తర్వాత హిందీ సినిమాల్లో మాత్రం నాకు ఎక్కువ సార్లు చూసింది మధుమతి అని బిమల్ రాయ్ గారు తీశారు. దిలీప్ కుమార్ గారు వైజయంతిమాల యాక్ట్ చేశారు. ఆ సినిమా అంటే ఆ రోజుల్లో నాకు చాలా ఇష్టం. తర్వాత మీరు సినిమాల్లోకి వచ్చారు. మీరు స్వయంగా నటుడు 350 సినిమాల దాకా చేశారు. అలాగే మీరు స్వయంగా సినిమాలు నిర్మించారు, నటించారు, నిర్మించారు. తర్వాత అనేక మందితో కలిసి పోషించారు. మీరు చేసిన మొత్తం ఇన్ని 100 సినిమాలలో, ఇన్ని పాత్రలలో మీకు ఇష్టమైన సినిమాలు చెప్పుకోవాలంటే 1, 2, 3, 4, 5 ఎప్పుడు మీకు గుర్తొచ్చే సినిమాలు ఏమేమి సార్? దానికి నేను ఒకటే చెప్తాను, నీకు 2 కళ్ళు ఉన్నాయి, ఇందులో ఏ కన్ను అంటే ఇష్టం అని అడిగితే ఏం చెప్తా ఉండే? 2 కళ్ళు ఇష్టమే. అలాగే నేను సినిమాలో నేను ఏ పాత్ర ఇచ్చినా
అసమర్థతగా ఇది చేయలేకపోయాడు అందుకని సినిమా ఫెయిల్ అయిందనే మాట రాకుండా నా సాయశక్తిలో ఇది చేశాను. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, మన చేతిలో ఏమీ లేదు. అది వేరు, మన కృషి మనం చేయాలి, ఫలితం ప్రేక్షకులకి అప్పచెప్పాలి. అంటే పాత్ర పరంగా ఇది నేను చాలా తృప్తినిచ్చింది, చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను అనే పాత్రలు మీకు కొన్ని అంటే బయట సినిమాల్లో వచ్చినట్లోనేమో దాసర్ గారి సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వచ్చాయండి అట్లాంటివి. అలాగే క్రాంతి కుమార్ గారు తీసిన సినిమాలో, విజయబాపిరెడ్డి గారు తీసిన సినిమాల్లో క్యారెక్టర్లు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. అలాగే మా ఓన్ ప్రొడక్షన్ పెట్టుకొని మేము చేసిన తర్వాత మొట్టమొదటి సినిమా వారాల అబ్బాయి. ఆ వారాల అబ్బాయి అప్పటికి నాకు అది 100 చిత్రం. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, బాగా కమర్షియల్ పెద్ద హిట్ అయింది. దాని తర్వాత అంత పెద్ద హిట్ ఇది అయింది పోతండి తిరుగు. పోతండి తిరుపతికి నంది అవార్డు కూడా వచ్చింది కదా మీకు. సినిమాకి నంది బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, 2 వచ్చింది. అంటే మీరు సినిమాలు మీరు కొంచెం ఆలస్యంగా, కొంచెం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 30 34 అయితే ఎప్పుడో లేట్ ఎంట్రీ అండి. అందుకని మనం ఉండేది మహా ఉంటే 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం, అంతకంటే ఉండలేము. అందుకని ఈ 10-15 ఏళ్లలో మనం బాగా కష్టపడి పనిచేసి ఎక్కువ సినిమాల్లో చేయాలని ఎక్కువ చేశాను సినిమాలు బాగా. అంటే మీరు అనుకున్నారు, ఈ అవకాశాలు కూడా అలా వచ్చినాయి. అది కూడా అనుకున్నా కూడా అవకాశం ఉండదు కదా. అంటే వచ్చిన అవకాశాన్ని దేన్ని కూడా నో కాదు అని అనకుండా సద్వినియోగం ఒకసారి అనేవ్వండి, చేయలేకపోతున్నానండి, డేట్లు లేవండి అంటే, మీరు ఎందుకు సార్ మీరు మాకు ఒక 4 రోజులు 5 రోజులు ఇవ్వండి, ముందు మెయిన్ షెడ్యూల్ చేసేసుకుంటాం, ఆ తర్వాత మీరు ఎప్పుడు గ్యాప్లు ఇస్తే అప్పుడు అలా చేసుకుంటామండి అనేవారు. ఆ రోజులు కూడా వచ్చేసాయి. ఆ రోజులు కూడా వచ్చి తర్వాత సెకండ్ షిఫ్ట్ చేసేవాడిని, రోజు 2 షిఫ్ట్స్ చేసేవాడిని. మార్నింగ్ షిఫ్ట్ రెగ్యులర్ సినిమాలు చేసేవాడిని అండి, నైట్ షిఫ్ట్ ఇట్లా ఆగిపోయిన సినిమాలు అంత బిజీ అయిపోయారు. ఏం చేశాను తర్వాత అంటే మీరు పాత్రల పరంగా చూసుకుంటే ఇప్పుడు ఆయన వీరేశలింగం పాత్ర పోషించారు కదా. ఎన్టీ రామారావు గారి తమ్ముడిగా అన్నదమ్ముల అనుబంధం అనే ఒక సినిమా చేశానండి. బాలకృష్ణ మూవీ. బాలకృష్ణ గారు, నేను, ఎన్టీ రామారావు గారు ముగ్గురు అన్నదమ్ములు. ఎన్టీ రామారావు పెద్ద ఆయన, నేను 2, 3 ఏమో బాలకృష్ణ గారు. ఆ సినిమా నాకు ఎంత సంతృప్తినిచ్చిందంటే, అదే బాలకృష్ణ ఫస్ట్ మూవీ సార్ అది కాదు, బాలకృష్ణ గారు కూడా అప్పటికి 2-3 సినిమాలు చేశారు, తారకల ఇంకేయో చేశారు. హీరోగా ఫస్ట్ ఏమో అతను ప్రారంభం సినిమాలు, అది ఏదైనా కానీ అది ఎర్లీ డేస్ అయింది కూడా. ఆ సినిమా చేసిన తర్వాత నాకు విపరీతమైన మాస్లో గుర్తింపు వచ్చిందండి. హీరో ఎన్టీఆర్ కదా, బయటికి ఎక్కడికి వెళ్ళినా నా పేరు మురళీమోహన్ అనేది గుర్తుకొచ్చేది కదా వాళ్ళకి. ఎన్టీఆర్ తమ్ముడురా, అన్నదమ్ముల అనుబంధంలో వేసాడు అని చెప్తూ ఉండేవారు. నేను మొట్టమొదట అందుకున్న షీల్డ్ కూడా అదే, అన్నదమ్ముల అనుబంధమే. నిజంగా అన్నగారు అంటారు కదా, ఆ అన్నదమ్ముల అనుబంధం మీకు జీవితాంతం కొనసాగిందా అన్నగారితో? కొనసాగబట్టే రాజకీయాల్లో పార్టీలోకి వెళ్తానికి అది కారణం. అదే అలాగే మీరు బాలకృష్ణ గురించి చెప్పారు. చిరంజీవి నెంబర్ 1 స్టార్ కదా, ఇప్పుడు మెగాస్టార్ కదా చాలా ఏళ్ల నుంచి. ఆయన ప్రారంభంలో కూడా మనవూరి పాండవుల్లో మీరు ఉన్నారు కదా. అప్పుడు ఉన్న దాంట్లో అన్నదమ్ముల అనుబంధం ఇప్పటికీ ఉందా? అదే అన్నగారి కుటుంబంతో ఉంది, చిరంజీవి గారితో కూడా అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతోంది కదా. ఆయన అన్న ఎన్టీఆర్, ఈ మనవూరి పాండవులు చిరంజీవికి మీరు అన్న వయసు రీత్యా. అంటే ఆ మనవూరి పాండవుల్లో నేను ధర్మరాజ్ క్యారెక్టర్ వేసాను, నేను అర్జునుడు క్యారెక్టర్ వేసాను. అదే దాని తర్వాత ఏమో గ్యాంగ్ లీడర్లో నేను అన్నయ్య, ఆయన తమ్ముడు. అదే అలా తర్వాత మొన్న ఈ సినిమాలో కూడా అన్నదమ్ములు అని కాదు కానీ అనుబంధం కొనసాగింది. అంటే చాలా ప్రేమగా ఉంటాడు ఆయన నేనంటే కూడా. చిరంజీవి బాలకృష్ణ పెద్ద స్టార్స్ కదా, ఇప్పుడు చిరంజీవి నెంబర్ 1 స్టార్ పెద్ద స్టార్. వాళ్ళిద్దరితో కూడా వాళ్ళ సినిమా నటులుగా వాళ్ళ జీవిత ప్రారంభంతో కూడా అనుబంధం ఉన్న వాళ్ళల్లో అతి తక్కువ మందిలో మీరు ఒకరని చెప్పాలి కదా, తప్పనిసరిగా చెప్పాలి. తర్వాత మీరు పాటలు కూడా నేను ఈ కార్యక్రమాలు చూస్తుంటాం కదా, చాలా అది మీ సినిమా పాటని కాదు, అది ఏ సినిమా పాటని కాదు, చాలా ఎంజాయ్ చేస్తుంటారు మీరు. అవునండి, చాలా ఇష్టపడుతుంటారు, చాలా భావావేశాలకు గురవుతుంటారు కదా. మీకు ఆ పాటల పట్ల ఇష్టం కూడా చిన్నప్పటి నుంచి ఉందా సార్? చిన్నప్పటి నుంచి. అంటే రేడియో అప్పుడు ఆ రోజుల్లో, మా రోజుల్లో రేడియోలు ఉన్నాయి కదా. ఇంట్లో రేడియో ఉందండి, చాలా గొప్ప ఆ రోజుల్లో. ఎక్కడో ఎవరింట్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఇంట్లో ఉండేవాళ్ళం. స్టేటస్ సింబల్ ఆ రోజుల్లో. తర్వాత అప్పుడు ఆ రోజుల్లో మాకు కరెంటు కూడా లేదు, చెరువుకు ఒకటి కొనుక్కున్నాం. కానీ అప్పుడు బ్యాటరీలు, వెట్ బ్యాటరీస్ అని ఉంటాయి కదా, అవి ఆ బ్యాటరీలతో పెట్టుకొని చూసేవాడు. సార్ మీరు తర్వాత వచ్చేసరికి సినిమాలు, ఇష్టమైన సినిమాలు కొన్ని చెప్పారు, ఇష్టమైన పాత్రలు కందుకూరి వీరేశలింగం పాత్ర కూడా వేశారు కదా. అవును. అది ఎలా మీరు భావిస్తున్నారు సార్ దాన్ని?
ఏమండి కందుకూరి వీరేశలింగం వేసానండి. అది మీకు విజయ్ చంద్ర గారు తీసిన సినిమా అది. అవును అవును దాంట్లో ఆయన ఒక రోజున అడిగాడు, ఏమండి మా సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ ఉందండి, ఒక 2 రోజులు ఉంటుంది, కందుకూరి వీరేశలింగం గారిది అన్నాడు. అనగానే మేము ఒప్పేసుకున్నాం, వెంటనే ఒప్పుకొని వెళ్ళి చేసి వచ్చాం. అంటే చారిత్రక అది కూడా ఆ సినిమా ఆ రోజున గెటప్ వేసుకొని అక్కడ వాళ్ళ వీరేశలింగం గారి హాలు ఇల్లు అవన్నీ ఉన్నాయి అక్కడ ఇప్పటికి కూడా రాజమండ్రి కదా స్టూడెంట్స్, దాంట్లో స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇప్పుడు, రోజు రెగ్యులర్గా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇది. అక్కడికి వెళ్ళి నన్ను చూడంగానే అందరూ కూడా నాన్నగారు నాన్నగారు అంటే పిలవడం మొదలెట్టారు. అదే ఆ పాత్ర అంటే ఆ బాబా భక్తుడి పాత్ర ఎలాగో అదే వీరేశలింగం పెక్యులర్ పాత్రలు కదా ఇవి. మామూలుగా తమ్ముడుగా అన్నగా తండ్రిగా ఎన్నో చాలా ఉన్నాయి. పర్టికులర్గా ఇప్పుడు ఇన్ని 10 సినిమాలు ఉన్నాం కానీ మీరు ఆ బాబా అరగంట పాట గుర్తొచ్చినట్టుగా ఇప్పుడు కందుకూరి వీరేశలింగం మన గారు చారిత్రక పురుషులు కదా వీళ్ళు. సో మీకు జయభేర్ అనే సంస్థ పేరు బాగా ప్రసిద్ధమైంది. ఆ జయభేర్తోనే మీరు ఇప్పుడు రైలు చెట్టు కూడా బాగా ఉంటారు. అందుకని ఆ జయభేరి మీద నాకు ఇష్టం, జయభేరి అనేది మాట. ఎందుకంటే జయభేరి అంటే ఆ రోజుల్లో రైతులు యుద్ధానికి వెళ్ళి విజయం సాధించగానే జయభేరి మోగించేవారు. విజయభేరి మోగించేవారు. అసలు ఆ సంస్థ గిరిబాబు గారిది అంటారు. గిరిబాబు అదే అక్కడి నుంచి తీసుకున్నారు. ఆయన తర్వాత మాధవి చిత్రాన్ని వాళ్ళ అమ్మాయి పేరుతో పెట్టుకుంటే అప్పుడు అడిగాను, ఈ బ్యానర్ మీద తీయట్లేదు కదా, ఈ బ్యానర్ నాకు ఇష్టం, నాకు ఇస్తావా అంటే తీసుకో అన్నాడు. సార్ మీరు సినిమాల నిర్మాణం కూడా చాలా రోజులు అయింది, ఆపేశారు మీరు, చాలా కాలం అయింది. మంచి మంచి సినిమాలు తీశారు. మీ సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం చెప్పాలంటే కుటుంబ గాథా చిత్రాలు, సకుటుంబ సమేతంగా అందరూ చూడగలిగిన సినిమాలు, కథాబలం ఎక్కువ ఉన్నవి, పాత్రలు ఉన్నవి, మంచి పాటలు, మంచి సంభాషణలు, మంచి వాతావరణము ఉండే సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఓతండి తీర్పు కానీ అవన్నీ కూడా. మళ్ళీ మీరు ఆర్థికంగా పటిష్టంగా ఉన్నారు, సినిమాలంటే ఇష్టము, మీరు నటించడం ఇష్టము, ముఖానికి రంగేసుకోవడం ఇష్టము. అంటే మళ్ళీ తీద్దామనే ఆలోచనలోనే ఉన్నామండి. అయితే ట్రెండ్ మారిపోయింది అప్పటికి ఇప్పటికి. అందుకంటే మేము మాది ఉన్నది ఆ పాత స్కూల్, ఓల్డ్ స్కూల్. ఆ ఓల్డ్ స్కూల్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ స్కూల్కి వచ్చి దీనికి అలవాటు పడి సినిమా తీయాలండి. ఎందుకంటే సినిమా తీయపోయినా ఎవరో కొట్టరు, కానీ సినిమా తీసి బాగా తీపితే కొడతారు. మీకు ఇప్పుడు కంట్రోల్ లేదండి వ్యవస్థ. అందుకని ఆ కంట్రోల్లో లేదని కదలండి, బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ వచ్చారు ఇప్పుడు. అంటే నిర్మాత కంట్రోల్లో వ్యవస్థ, నిర్మాత కంట్రోల్లో తగ్గింది. మీరున్న రోజులకి నిర్మాత అనేవాడు సుప్రీంగా ఉండేవాడు, అందరూ లేచి నుంచి ఉండేవాళ్ళం. అదే ఇప్పుడు ఎవడో లేచి చూడు, ఇప్పుడు ఆయన వచ్చి నమస్కారం బాబు గారు అని చెప్పాల్సిందే. అదే ఇప్పుడు ఈ వాతావరణం మీకు నచ్చట్లేదు. అదేం లేదండి, దర్శకుడు అంటే అప్పుడు ఒక హెడ్ మాస్టర్ లాగా భావించేవాళ్ళు, నిర్మాత అంటే వేరే అనుకోండి, అది కావాలంటే చెప్పలేము. అదే మళ్ళీ మీరు ఏమైనా సినిమాలు తీసే అవకాశం ఉందా సార్? తీస్తానండి డెఫినెట్గా. కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటున్నా ఇప్పుడున్న ట్రెండ్ ఏమిటి, అదే ట్రెండ్, ఏ టైప్ సినిమాలు తీయాలి అనేది, రకరకాల కథలు అవి వింటున్నాను. ఇప్పుడు రీసెంట్గా కూడా మన చిరంజీవి గారి సినిమాలు కూడా మీరు నటించారు కదా. మీకు నటన ఎప్పటికీ రాజకీయాలు పూర్తిగా వదిలేసాం కాబట్టి బిజినెస్ కూడా ఇప్పుడు మా వాళ్ళందరూ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. తమ్ముడు ఉన్నాడు, మెయిన్ తమ్ముడు, మా బాబు, అలాగే ఇద్దరికి కూతురు లేవు, ఒక్కొక్క కూతురు. వాళ్ళని కూడా ఇందులో జాయిన్ చేస్తాం. వాళ్ళు కూడా డైరెక్టర్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో నాకు కొంచెం రెస్ట్ ఇచ్చారు, రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు మీరు మీద దైవ ప్రార్థన చేసుకోవటం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసి కాపాడుకుంటూ ఎక్సర్సైజులు, యోగాలు అవి చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవటం. మళ్ళీ అడప సినిమాలు వస్తే సినిమాల్లో మళ్ళీ మీ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు డెఫినెట్గా. అది చేసేది మంచి సినిమా చేయాలి. బిగినింగ్లో తప్పటడుగు వేసామనుకోండి, మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకోవడం కష్టం. మనకే అనిపిస్తుంది, వద్దులే ఈ ట్రెండ్కి మనం తీయలేము, మనం చేయలేము అనే ఫీలింగ్ వస్తుంది. సార్ మొత్తం ఇంకా మనం చివరికి వచ్చేసాము. ఓవరాల్ మనం దైవం గురించి మాట్లాడుకున్నాము, తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నాము, కాలం గురించి మాట్లాడుకున్నాము, డబ్బు గురించి మాట్లాడుకున్నాము, రాజకీయాలు మాట్లాడుకున్నాము, ఇష్టాలు ఏం లేవు, అన్ని ఇష్టాలే మాట్లాడుకున్నాం ఈరోజు. మీరు గురువులుగా ఎవరిని భావిస్తారు సార్? మీ సినిమా రంగంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ వీళ్ళని దర్శనం చేశారు, వీళ్ళు గైడ్ చేశారు, నన్ను నడిపించారు, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే వీళ్ళ వల్ల అని చెప్పుకోవాలంటే ఎవరెవరు ఉన్నారు సార్? సినిమా రంగంలో నా గురువు గారు మాత్రం దాసరి నారాయణరావు గారండి. ఆయన నన్ను చూసి, నేనంటే ఆయనకి నచ్చి, మురళీమోహన్ గారు మిమ్మల్ని బెస్ట్ యాక్టర్, మంచి యాక్టర్గా తీర్చే బాధ్యత నాది, ఇక నుంచి నా సినిమాలు అన్నింటిలో మీరు ఉంటారు. దాదాపు 40 సినిమాల్లో యాక్ట్ చేశాను ఆయన సినిమాల్లో. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానంటే ఆయన పెట్టిన భిక్ష.